Welcome to Education Channel. Today I want to explain about the topic tenses. This is useful to even from 6th class to 10th class, and also it is useful for inter students, and also this topic is useful for degree students also. So today I want to explain this. Even I will explain in Telugu also for those who not understand in English. We all know tenses topic. So tenses are mainly three types: present, past, future. ఇవి మనకు తెలుసు, present, past, future. But again these are subdivided into 4 types. మళ్ళీ ఇవి 4 types డివైడ్ అవుతాయి: సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఈ 4 టెన్సెస్లో మీన్స్ ఈ 3 టెన్సెస్ అగైన్ 4 టైప్స్గా డివైడ్ అవుతాయి. అంటే టోటల్ 12 టైప్స్. 12 టైప్స్లో సెంటెన్స్ ఎలా రాయాలి, అండ్ ఆల్సో 12 టైప్స్లో ఉన్న సెంటెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక సెంటెన్స్ని చూసి అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అందులో క్లూ వర్డ్స్ ఏంటి, క్లూ వర్డ్స్తోని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అదంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న 4 టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి మీకు తెలియాలి. ఫస్ట్ వన్ V1, బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అంటాం దీన్ని. అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఈట్. ఈట్ అనేది ఉంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. దీన్నే బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అని కూడా అంటాం, అండ్ ఆల్సో V1 అని కూడా అంటాం. ఏ నేమ్తో పిలిచినా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. V1 బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, ఆర్ ఎల్స్ ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని కూడా అంటాం. అండ్ ఈ V1కి పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి అంటే V2. దట్ వాస్ ate. ఓకే, ప్రజెంట్ ఫార్మ్ ఈస్ eat, దట్ వాస్ V1, అండ్ పాస్ట్ ఫార్మ్ ఈస్ V2, ate. అండ్ V3 థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కూడా ఉంటుంది, V3, eaten. దాన్ని మనం V3 అంటాం. దీనికి అనదర్ నేమ్ కూడా ఉంటుంది, థర్డ్ ఫార్మ్ అనే కాకుండా పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటాం. ఈ నేమ్స్ ఎందుకు చెప్తున్నానంటే ఫర్ సపోజ్ ఈ నేమ్స్తో యూజ్ చేసినా కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాస్ట్ పార్టిసిపుల్ అంటే మళ్ళీ ఏంటిదో అనుకోకుండా మీరు వెంటనే ఐడెంటిఫై చేయాలి అంటే మీకు ఈ నేమ్స్ కూడా తెలిసి ఉండాలి. పాస్ట్ పార్టిసిపుల్ అన్నా కూడా V3నే. థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని కూడా అంటాం. V4 అని కూడా ఉంటుంది ఇంకొకటి, V4 అంటే V ప్లస్ ఇంగ్ ఫామ్. అంటే V1 బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్కి ఇంగ్ యాడ్ చేస్తే అది V4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్కి ఇంగ్ యాడ్ చేస్తే ఈటింగ్ అవుతుంది, ఇది V4. V4కి ఇంకొక అఫీషియల్ నేమ్ కూడా ఉంటుంది, అది ప్రజెంట్ పార్టిసిపుల్. ఓకే, ప్రజెంట్ పార్టిసిపుల్ అన్న మీకు ఐడియా ఉండాలి, అందుకే చెప్తున్నాను V4. ఓకే, మనం ఏ సెంటెన్స్ రాసినా కానీ మెయిన్గా సబ్జెక్ట్ మీద కూడా డిపెండ్ అవుతుంది వర్బ్. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఆర్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, V1, V2 ఏదైనా కావచ్చు. మెయిన్గా V1 మాత్రం సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుంది. V2 మేబీ నాట్ డిపెండ్, బట్ V1 మాత్రం సబ్జెక్ట్ మీద డెఫినెట్గా డిపెండ్ అవుతుంది. బికాస్ ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఒకలా ఉంటుంది, సెకండ్ పర్సన్ సింగులర్ అయితే ఒకలా ఉంటుంది, థర్డ్ పర్సన్ సింగులర్ హీ ఆర్ షీ అయితే ఒకలా ఉంటుంది. మీకు సింగులర్, ప్లూరల్ అండ్ ఆల్సో దేనికి ఏ బీ ఫామ్ వాడాలి అనేది మీకు తెలిసి ఉండాలి. మెయిన్ ఐడియా ఇది. ఇంగ్లీష్లో ఐకి యామ్ వాడతాం, యూకి ఆర్, అండ్ హీ షీకి ఈజ్ వస్తుంది. ఓకే, ఈ డిఫరెన్సెస్ మీకు ముందే ఐడియా ఉండాలి, అప్పుడు సెంటెన్స్ ఈజీగా అర్థమవుతుంది. సో నౌ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీన్స్ యూజువల్గా
రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ కానీ హ్యాబిట్స్ని కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం మెన్షన్ చేస్తాం. అండ్ ఇందులో థర్డ్ పర్సన్ వస్తే వర్బ్కి ఈఎస్ ఆర్ ఎస్ ఫామ్లో ఉంటుంది డెఫినెట్గా. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్, వర్బ్ ఫాలోస్ ఎస్ ఆర్ ఈఎస్. ఓకే, థర్డ్ పర్సన్కి మాత్రమే, థర్డ్ పర్సన్ సింగులర్. ఒకవేళ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అయితే నో ప్రాబ్లం, వర్బ్ V1లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, I take, it is normal V1. If third person singular avute, he takes. Okay, here the sun rises, the earth moves, these all are S, because this all comes under third person. Raja comes. If here I యూజ్ చేస్తే ఇక్కడ ఫర్ సపోజ్ I come ఇలా వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ క్లూ వర్డ్స్ ఏంటి అంటే రెగ్యులర్లీ, యూజువల్లీ, ఎవ్రీ సండే, ఆఫెన్. అండ్ ఇవన్నీ సింపుల్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇవి యూనివర్సల్ ట్రూత్స్ కాబట్టి వీటిని కూడా మనం సింపుల్ ప్రజెంట్లోనే యూజ్ చేస్తాం. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, దిస్ ఈజ్ సైంటిఫికల్లీ అండ్ యూనివర్సల్ ట్రూత్. సన్ డస్ నాట్ రైజ్ ఇన్ వెస్ట్. సో ఇలాంటి ట్రూత్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్లోనే మెన్షన్ చేస్తాం. సో రూల్స్ ఆర్ మెయిన్లీ యూనివర్సల్ ట్రూత్స్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ ఏంటో చాలా ఈజీ. జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో జరుగుతున్న యాక్షన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు. దానికి ఇంగ్ ఫామ్లో వస్తుంది. రైటింగ్, క్రాసింగ్, నాకింగ్, స్లీపింగ్ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. అండ్ హియర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీకు డైరెక్ట్గా చెప్పాలి అంటే ఐ యామ్ ఈటింగ్ యాన్ యాపిల్. ఓకే, స్ట్రక్చర్ ఏమవుతుందంటే ఐ అనేది సబ్జెక్ట్, యాన్ యాపిల్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ ఈటింగ్ అనేది V4. హియర్ ఈ ప్లేస్లో ఒకవేళ యామ్ రావచ్చు, ఆర్ రావచ్చు, యామ్ ఆర్ ఈజ్, ఇందులో ఏదైనా రావచ్చు. బికాస్ దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ పర్సన్ సింగులర్, దిస్ ఈజ్ ఫర్ సెకండ్ పర్సన్ అండ్ దిస్ ఈజ్ ఫర్ థర్డ్ పర్సన్. ఓకే, ఎలా అయినా రావచ్చు. ఇక్కడ స్ట్రక్చర్లో ఇది సబ్జెక్ట్. ఒకవేళ సబ్జెక్ట్ అనేది మారితే దాన్ని బట్టి ఇది వస్తూ ఉంటుంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. సో ఇందులో ఈజీగా గుర్తుపట్టాలి అంటే డెఫినెట్గా ఇంగ్ ఫామ్ చూసుకోవాలి. అండ్ ఇక్కడున్న ప్రజెంట్ ఫామ్ ఆఫ్ బీ ఫామ్. మనకి పాస్ట్ ఫామ్ కూడా ఉంటుంది వీటికి. అదేంటి అంటే వర్స్, వర్. వీటిని చూసి మనం వేరే సెంటెన్స్ ఐడెంటిఫై చేయవచ్చు. బట్ అప్ టు హియర్ మనం ప్రజెంట్ కంటిన్యూస్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ యామ్ ఉండాలి అండ్ ఇంగ్ ఫామ్ ఆఫ్ V4 ఉండాలి. అంటే యామ్ ఈటింగ్ ఆర్ రైటింగ్, ఈజ్ క్రాసింగ్, ఈజ్ స్లీపింగ్, ఇవన్నీ మనకి ప్రజెంట్ కంటిన్యూస్ని చూపిస్తాయి. ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు సెంటెన్స్ని. అండ్ ఫస్ట్ చెప్పుకున్న సింపుల్ ప్రజెంట్లో కూడా ఒక సెంటెన్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఐ ఈట్ యాన్ యాపిల్ అని రాయొచ్చు. ఐతోని చూస్తే ఫర్ సపోజ్. ఒకవేళ మీకు హీతోని కావాలి అంటే హీ ఈట్స్ యాన్ యాపిల్. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫస్ట్ అది అబ్జర్వ్ చేయాలి మనం. సబ్జెక్ట్, ఓకే, నెక్స్ట్ వర్బ్ V1. ఒకవేళ థర్డ్ పర్సన్ అయితే ఎస్ ఆర్ ఈఎస్ వస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్, ఓకే. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్లో మనకి
ఈజీగా ఐడెంటిఫై చేయాలి అంటే హ్యావ్ హ్యాస్ ఉంటుంది. హ్యావ్ ఆర్ హ్యాస్. సారీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ నాట్ పాస్ట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే హ్యావ్ ఆర్ హ్యాస్ వస్తుంది. ప్లస్ ఖచ్చితంగా వర్బ్ V3లో ఉంటుంది డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకుంటే ఐ హ్యావ్ ఈటెన్ యాన్ యాపిల్. ఓకే, ఒకవేళ మీరు ఇక్కడ ఐ కాకుండా షీ ఆర్ హీని యూజ్ చేస్తే అప్పుడు హ్యాజ్ వస్తుంది. ఓకే, షీ హ్యాజ్ ఈటెన్ అన్ యాపిల్. థర్డ్ పర్సన్కి హ్యాజ్ వస్తుంది, ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్కి హ్యావ్ వస్తుంది ఇక్కడ. ఓకే, స్ట్రక్చర్ని చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్. ఓకే, నెక్స్ట్ V3, నెక్స్ట్ ఆబ్జెక్ట్. డెఫినెట్గా ఇదే స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది ఏ సెంటెన్స్ అయినా ప్రజెంట్ పర్ఫెక్ట్లో. సో మీరు ఐడెంటిఫై చేయాలి అన్న సో ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. హ్యావ్, హ్యాస్, హ్యాస్, హ్యావ్. అండ్ మళ్ళీ మనకి V3 కనిపించాలి. కమ్, కమ్కి V3 కమ్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కమ్, కేమ్, మళ్ళీ కమ్మే అవుతుంది. V3 కమ్. ఓకే, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్, V3 లెఫ్ట్. హియర్ V3 పాస్ట్. కొన్నిటికి V2నే V3 అవుతుంది, కొన్ని వర్బ్స్కి మాత్రం డిఫరెంట్గా ఉంటాయి 3. ఫర్ సపోజ్ డ్రింక్ ఉందనుకోండి, V3 డిఫరెంట్గా ఉంటుంది. డ్రింక్, డ్రాంక్, డ్రంక్, సింగ్, సాంగ్, సంగ్. అలా కొన్నిటికి డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ ఈట్ కూడా, ఈట్, ఎయిట్, ఈటెన్ అలా. హియర్ ఆల్సో కంప్లీటెడ్ V3. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటి అంటే ఇందులో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏం లేదు, ఇంతకుముందు వచ్చిన హ్యావ్ హ్యాస్తో పాటు బీన్ ఉంటుంది, మళ్ళీ వర్బ్ V3 కాకుండా ఇంగ్ ఫామ్లో ఉంటుంది. బీన్ వస్తుంది ఎక్స్ట్రా అండ్ వర్బ్ V4 ఉంటుంది, V ప్లస్ ఇంగ్. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఈస్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ యాన్ యాపిల్. ఓకే, స్ట్రక్చర్ ఏమో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో మరి వీటిని ఐడెంటిఫై చేయాలి అంటే ఇలా ఈ స్ట్రక్చర్ని చూసి ఐడెంటిఫై చేయవచ్చు. ఇంకా చెప్పాలి అంటే సిన్స్ ఉన్న ఫర్ కూడా ఈ సెంటెన్స్లో క్లూని ఇస్తూ ఉంటాయి. వీటిని చూసినప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు. We have been living, they have been playing, it has been raining. It is here third person singular, so has. Okay, we and they are, this is third person plural and this is first person plural, so have వచ్చింది. ఇక్కడ బేబీ అన్నా కూడా థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్కి డెఫినెట్గా హ్యాస్ వస్తుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏం లేదు, నేమ్స్ కావచ్చు. సింగులర్గా ఎవరిని తీసుకున్నా కానీ, ఒక మ్యాన్ని తీసుకున్నా, వేరే నేమ్స్ రాజు, రాణి అలా వచ్చినా, లేకపోతే నేమ్స్ ఎలా వచ్చినా కూడా, లేదా హీ, షీ, అతను, ఆమె అని చెప్పిన, అలాంటివన్నీ థర్డ్ పర్సన్ అవుతాయి. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, నేను. సెకండ్ పర్సన్ మీన్స్ యూ, నువ్వు. థర్డ్ పర్సన్ మీన్స్ వేరే వాళ్ళ గురించి చెప్పడం. సో దిస్ ఈజ్ ఓవరాల్ ప్రజెంట్ టెన్స్. ఇంకా పాస్ట్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.